నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. అందంగా కాదు ఉన్నావు. మన స్కూల్లో 100 మంది అమ్మాయిలు ఉంటే నీది మందో ప్లేసే. హాయ్, కెన్ ఐ హావ్ యువర్ అటెన్షన్? హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ విరాజ్. మీకు ఎప్పుడైనా ఏదైనా చూసినప్పుడు సడన్గా ఇలాంటిదే నా జీవితంలో ఇంతకుముందు ఏదో అయింది అనిపించిందా? ఏదైనా సిచ్యువేషను, ప్లేసో ఇంతకు ముందే జరిగినట్టుగా ఒక అద్భుతమైన ఫీలింగ్ మీకు అనిపిస్తే దాన్ని డేజావు అంటారు. అదే ఒకవేళ మనిషి విషయంలో అనిపిస్తే ప్రేమ అంటారు. వైష్ణవి, యు ఆర్ మై డేజావు. చూద్దాం అనుకున్న స్వార్థమే కనిపించిన ఆ కళ్ళు, చూడొద్దనుకున్న స్వచ్ఛంగా కనిపించే ఆ నవ్వు. మన కాలేజ్లో 100 మంది అమ్మాయిలు ఉండొచ్చు, కానీ నాకు మాత్రం 1 నుంచి 100 వరకు అన్నీ నువ్వే అనిపిస్తుంది. వైషు, ఐ లవ్ యూ. ఐ రియల్లీ లవ్ యూ. డూ యూ లవ్ మీ? నో. ఆనంద్, సారీ విరాజ్, నీకు ఒకటి చెప్పాలా? నువ్వు చాలా మంచోడివి. నా హార్ట్లోంచి చెప్తున్నా. యు ఆర్ ఎ జెమ్ ఆఫ్ అ పర్సన్. ఒక 5 ఏళ్ల ముందు నువ్వు నాకు కనిపించుంటే, ఇట్లనే చెప్పుంటే, మధ్యలో ఎవడొచ్చినా మర్డర్ చేసి తీసుకుపోతుండే నేను. ఈ లైఫ్కి కష్టం. రే, ఏం చెప్పిండో విన్నారా? కాలేజ్లో 100 మంది ఉన్నా 1 నుండి మొత్తం నేనే అంట. ఫోన్ల మీద ఫోన్లు. ఈడుగుడి నాలి మాట. నేను ఫోన్ చేస్తున్నావురా. మామా, హ్యాపీ బర్త్డే రా. హలో సార్, చెప్పండి సార్. వైషు, వైషు కాదు సార్. రే ప్లీజ్ రా, అట్లా అనకరా. మీరే కదా సార్ నేను లెక్క కనిపిస్తున్నా అన్నారు. చెప్పండి సార్. నైట్కి కావాలనా, ఫుల్ డే కావాలనా? ఎంత ఇస్తావు? రే సారీ రా. సారీ రా. రే ప్లీజ్ రా. నా కోపం గురించి నీకు తెలుసు కదా, అక్కి పుల్లలా వెలిగి ఒక్క క్షణంలో ఆగిపోతుందిరా. బాబా, ఏమన్నా చెప్పినావా? ఆ ఒక్క క్షణంలో కొంపలు అంటుకున్న ఈడ ఆడపిల్లని లంజా అని హర్ట్ చేయొచ్చని మీకు తెలుసు. మరి మిమ్మల్ని హర్ట్ చేయాలంటే
మేమేమనాలరా? లంజోడ్క అనొచ్చా? అక్కడ కూడా మీకు మేమే కావాల్సి వచ్చింది చూడు. బూతుల్లో కూడా అమ్మని వాడుకుంటే గాని జీ కింద సెగ తగలదు మీకు. థట్ పెట్రా ఫోను. రే వైషు ప్లీజ్ రా. మాట్లాడక్. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? తెలుసా? ఇంట్లో. పబ్బులో ఉన్నా. వినిపిస్తుందా? పబ్బులో. వస్తావా? కొడతావా చెప్పు తీసుకొని? దారా నువ్వు దా చూసుకుందాం. మందు కూడా తాగినా, నీ వల్లనే తాగినా, మళ్ళీ మళ్ళీ తాగుతా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు చెప్పు. ఏం చేయలేనురా. ఆ? నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను కూడా అంతే బాధపడుతున్నా. నువ్వు చెప్పు తీస్తే, నువ్వు వచ్చి గొంతు పట్టుకుంటే నీ కాళ్ళ కాడ వాడు ఉండాలారా? నేను తిరిగి కొట్టేంత బలం లేదనే కదరా మీకు కొవ్వు. మీ అంత బలం లేకుండొచ్చు, కానీ గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవ్వడు కొట్టలేడు. గుర్తుపెట్టుకో, లైఫ్ లాంగ్ మందు కొడుతూ మూలకు గుసాల్సి వస్తుంది. ఇప్పుడు ఏరా నా మీద చెయ్యి. దా. ఒక క్షణం అరుస్తావు, ఒక క్షణంలో మీదికొస్తావు, ఒక క్షణంలో కౌగిలించుకుంటావు. నీకు కోపం వస్తే నేను తగ్గాలి, నీకు బాధ అయితే నేను నీ దగ్గర రావాలి. నాకు బాధ అయితే నాలో నేను దాచుకోవాలి. ఏం ప్రేమరా ఇది? సీనియర్స్ కి దారి ఇవ్వండి. తప్పకుండా నా నెంబర్ చెప్పు. 324 ఉంది. తర్వాత 405 ఉంది. తర్వాత 107 లేదేంటి? లేదా? తప్పుకో. ఛే, ఒక్క నంబర్లో మిస్ అయిందిరా. ఒక్క నెంబర్లో మిస్ అవ్వడం కదా, లాటరీ టికెట్, హాల్ టికెట్ నెంబరు చూసుకోవడం రాయడం రాదు. రే, ఆ అమ్మాయి ఏం రాసిందో యాజ్ ఇట్ ఈస్ జెరాక్స్ తిప్పాను రా. అక్షరం వదలకుండా రాశాను. ఏం రాసిందో అదే దింపేవా? అసలు దాని నెంబర్ ఎంతో చెప్పు. నా ముందు నంబరు 106. లేదు అంటే ఆ చదువుల తల్లి. చదువుల తల్ల దాని తల్ల ఎక్కడుంది అది? నాన్నగారు ఎవరిదో నేను పాస్ అయ్యాను నాన్నగారు. ఫస్ట్ క్లాస్ ఏంటి 93%. ఆ 7% ఎందుకు తగ్గిందో తెలియట్లేదు నాన్నగారు. పేపర్ రివాల్యూషన్ పెడతా. ఒక 20,000 పంపించండి నాన్నగారు. మీరు తలెత్తుకునేలా నేను చేస్తా. అదే తల కొంచెం పైకెత్తమ్మా. ఇటు చూడు. చూడు. ఏంటే నువ్వు క్లాస్ ఫస్టా? రోజు క్లాస్లో అందరికన్నా ఫస్ట్ నేనే వస్తుంటా. క్లాస్ ఫస్టేగా. నీ మట్టి మొహం దానా? అసలు నీకు చదువు రానప్పుడు రాదని చెప్పాలి కానీ పేపర్ చూపిస్తానని పెద్ద బిల్డప్ ఎందుకు ఇచ్చావు? అంటే ఇప్పటి వరకు నేనందరినీ చూపించమని అడగటమే తప్ప నన్ను చూపించమని ఎవరు అడగలేదు. ఫస్ట్ టైం నన్ను అలా అడిగేసరికి చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యా. పెద్ద పరుచూరు ప్రదర్శనలాగా పేజీలు రాసించావు కదా, ఏంటవి? ఏంటది? పాప్ సాంగ్స్. అది నేను పాప్ సాంగ్స్ విన్నాను కదా, అందుకని సబ్జెక్ట్ అనుకుని రాసేసాను కదా. ఏయ్ తింగరదానా, నీ వల్ల మా నాన్నకు 1 ఇయర్ పోయింది. ఇంకో 10 ఏళ్ళు ఆగితే ఆయనే పోతాడు. ఒక 1 ఇయర్ పోతే ఏంటంట? ఏంటాను? నేను చూపించకపోతే మీ నాన్న డిస్టింక్షన్ లో పాస్ అయిపోతాడా? మీ తాత ఆస్తి మీద ఆశలు వదులుకో. నా ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి నువ్వెవరివే? చూడు,
నాతో సలహా మీ నాన్నని చదివించడం కంటే ఆ డబ్బులతో ఎల్ఐసి తీసుకో. ఈయన పోయాక 20 లక్షలైనా వస్తాయి. ఓకే? ఏయ్ ఏయ్ ఏంటి అవుతున్నావు నాన్న? ఈసారి పక్కా పాస్ అవుతాను రా. నా వెనక ఇంకో అమ్మాయి ఉంది, అద్భుతంగా రాస్తుంది. దాన్ని రిక్వెస్ట్ చేద్దాం. అది కాదు నాన్న, నువ్వు రాసేది సప్లై ఎగ్జామ్ అయినప్పుడు నీ చుట్టూ ఉండేది బోగ్గాళ్ళు, వాళ్ళని చూపించమన్నాను చూడు. ఆ లాజిక్ ఎలా మిస్ అయిపోయాను. కరెక్టేరా? ఎంత మోసం చేసింది. నేను ఇంకా షాక్లోనే ఉన్నాను. ఏయ్ పప్పు నాకేవే. నమ్మక ద్రోహం రాది. నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. గా ఆ చికెన్ ఫ్రై ఏదో బాగా చేసావు, పెట్టు. తినండి. ఆ లెగ్ పీస్ అయ్యి. తిను. అసలు ఫెయిల్ అయినా బాధ కొంచెం ఉందా నీకు? ఒక్కసారి ఫీల్ అయితే ఫీల్ అవుతారు, ప్రతిసారి ఫెయిల్ అయితే ఇంకేం ఫీల్ అవుతారు? అయినా నాన్న పెద్ద దేడి దిమాకని తెలియదా ఏంది? ఏయ్ ఏమన్నావు? ఆపు, మళ్ళీ పౌరుషం ఒకటి. అసలు కడుపుకి అన్నం ఎలా అవుతుందో అర్థం కావట్లేదు నాకు. అసలు సిగ్గులేదు. ఎప్పుడింతే? నేను తినేటప్పుడు తిడతారు, నాకు వద్దు. ఏమండి, ఏంట్రా నువ్వు తినేటప్పుడు ఎలా తిడతావు? ఊడదైనా ఏం చచ్చిపోలే. అన్నయ్య, నాన్నిట చదివితే జిందగీలా పాస్ గాడు. అమీర్పేటలో ఒక ట్యూషన్ సెంటర్ ఉంది, 100% పాస్ గ్యారంటీ. తొక్క తీసి చదివిస్తారు. నాన్నని ఆడ జాయిన్ చేసేటే కరెక్ట్. వెళ్ళి మీ నాన్నని భోజనానికి పిలువు, లేకపోతే పౌరుషానికి పోయి తినకుండా అలుగుతాడు. ముందు నువ్వు తిను. వాడు చూసేలోపు త్వరగా తినేయండి. మొదలెట్టారు. సిగ్గు మళ్ళీ చచ్చిపోతున్నాం. నడు ఆ.